Yeah, praise the Lord, brothers and sisters. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. I hope that you are all doing well in the Lord. మీరందరూ కూడా ప్రభువునందు బాగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. It is very important to always to grow in the grace of Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయందు మనందరము అభివృద్ధి చెందుతూ ఉండాలి. Not only in grace, in peace with each other. మనం కేవలం కృపలో మాత్రమే కాదు, ఒకరి ఎడల ఒకరు సమాధానం కూడా కలిగి ఉండాలి. And to have a love towards each other. ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. That is the way which Lord has shown as a perfect example to us. ఒక పరిపూర్ణమైన మాదిరిగా ఆ విధంగా ప్రభు మనకు చూపించారు. One of the things I want to share today. ఈరోజు నేను ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. God is God of all encouragement. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రోత్సహించేవాడు. There is no any discouragement in God. దేవునిలో ఏమాత్రమును నిరుత్సాహం అనేది ఉండదు. Even if we see in the life of Jesus Christ, as though he was lived as a man, he is a man of always encouragement. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవునిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఎప్పుడు ప్రోత్సహించేవాడిగా ఉన్నాడు. Whenever the sinners came to him, he was such a compassion towards them. పాపము చేశామని గుర్తెరిగిన వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారి ఎడల ఎంతో కనికరం చూపిస్తూ ఉండేవాడు. One of the good example is Mary Magdalene. ఒక ఉదాహరణ మనం చూడాలంటే మగ్దలేన మరియా. Even people are fallen, even accepted Jesus Christ, when they come to him, he always encourage the people. కాబట్టి ఎవరైతే పడిపోయి ఉన్నారో వారు ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు ఎప్పుడు కూడా వారిని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. So if you look at in terms of like that one, God is so loving to us, our all discouragement will disappear. ఆ విధంగా మనం ప్రభువుని చూస్తూ ఉన్నట్లయితే ప్రభు మనం ఎంత ప్రేమిస్తున్నాడు అని మనం తెలుసుకున్నట్లయితే మన నిరుత్సాహం అంతా కూడా పారిపోతుంది. But we have to put everything in Lord's hand. కానీ సమస్తమును మనం ప్రభు చేతికి అప్పగించాలి. We should have a willing heart to put everything according to God's will. మన సమస్తము కూడా దేవుని చిత్తంలో పెట్టడానికి మనం సిద్ధపడి ఉండాలి. No, sometimes what happens in our life, that means we will have something in our mind, it has to be happen like this. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మన మనసులో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం, ఇది ఇలానే జరగాలని. So we'll have already have an answer in our mind and go to God, put that one. కాబట్టి మనం అప్పటికే ఒకటి అనుకోని దేవుని దగ్గరికి వెళ్తాము, అదే కావాలని. And the moment if you go to Jesus Christ in prayer, something doesn't happen, you will go in discouragement. కాబట్టి ఆ విధంగా మనం ప్రభు దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళి అది జరగకపోతే మనం నిరుత్సాహపడతాం. Even though God has answered, it is not my will, still will go in discouragement. దేవుడు మనకి జవాబు ఇచ్చాడు, అది దేవుని చిత్తం కాదని చెప్పాడు అని తెలిసినా కానీ మనం నిరుత్సాహంలోకి వెళ్తాం. Why you are gone discouragement? You know, because you don't want willing to accept the God's will for that situation. నువ్వు ఎందుకు అక్కడ నిరాశ పడుతూ ఉన్నావంటే ఆ పరిస్థితిలో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు అంగీకరించట్లేదు. So God wants to teach that one, see that one. If you go according to your will, you will always go in discouragement. కాబట్టి నీ చిత్తం ప్రకారం నువ్వు వెళ్తే నువ్వు ఎప్పుడు నిరాశలోకి వెళ్తావు. If you accept my will, then you will always have encouragement, you will always have peace and strength in your life. కానీ నా చిత్తాన్ని నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు సమాధానంగా ఉంటావు, నువ్వు ఎప్పుడు శాంతిగా ఉంటావు. The moment if you live in discouragement, slowly leads to condemnation. ఎప్పుడైతే మనం నిరుత్సాహంలో జీవిస్తూ ఉంటామో అప్పుడు శిక్షా విధులు కూడా మనం చేసుకుంటాం. And slowly thoughts will develop, no, God is not answering my prayer and God is not looking after me, God is not doing so many things to me. ఆ తర్వాత ఏం ఆలోచిస్తామంటే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నాకు అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటాం. And that spirit is a blames God. That spirit slowly leads to blame God. అది అటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే దేవుడిని నిందించినట్లుగా చేస్తుంది. But you didn't realize God already answered that is not will for you. కానీ ఇది నా చిత్తం కాదని దేవుడు అప్పటికే జవాబు ఇచ్చాడు, దాన్ని మాత్రం నువ్వు తెలుసుకోవట్లేదు. A disciple of Jesus Christ always wants to accept the will of God. ఒక ప్రభు యొక్క శిష్యుడు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ప్రభు యొక్క చిత్తాన్ని లోబడి ఉండాలి. If you are not able to come out of such type of things and ask the Lord, I am not able to come out of, can you help me to come out of this situation? కానీ కొన్ని విషయాలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి మనం బయటకు రాలేనట్లయితే మనం ప్రభు దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, ప్రభువా మరి నేను రాలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని. I want to show one verse in 2 Corinthians chapter 1. 2 కొరింథీ 1. Here is Paul talking about the sufferings of Christ. ఇక్కడ క్రీస్తు యొక్క శ్రమల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. I don't think so we'll all suffered anything for the suffering Christ, how the apostles have suffered. క్రీస్తు కొరకు అపోస్తలులు శ్రమ పడినట్లుగా మనలో ఎవరము కూడా మనం శ్రమ పడి ఉండము. Even India also not face such situations like this. భారతదేశం కూడా అలాంటి శ్రమల ద్వారా ఎప్పుడేం వెళ్ళలేదు. Maybe future will be there, we don't know. బహుశా భవిష్యత్తులో అలాంటి వస్తాయో మనకు తెలియదు. The things which go little things in our own life.
కానీ మన జీవితంలో వెళ్ళే చిన్న చిన్న విషయాలు, maybe in the family life, maybe in the offices, maybe in the colleges and schools. బహుశా మన కుటుంబ జీవితంలో అయి ఉండొచ్చు, మనం పనిచేసే స్థలాల్లో అయి ఉండొచ్చు, కాలేజీల్లో, స్కూల్లో అయి ఉండొచ్చు. Somebody has treated very badly నిన్ను ఎవరో తప్పుగా చూసి ఉండొచ్చు, and your thoughts are going in different way. లేకపోతే నీ తలంపులు వేరే విధంగా ఉండుండొచ్చు. Why it is this situation happened me like that? ఎందుకు ఈ పరిస్థితి నాకే లభించింది? And slowly you will feel something in our heart and mind. ఆ విధంగా మన హృదయాల్లో, మనసుల్లో ఆలోచిస్తూ ఉంటాం. So it says in 1 Corinthians chapter 1 verse 6. మొదటి కొరింథీ 1:6 మనం చూస్తే, It says, but if you are afflicted, కానీ మీరు శ్రమ పడినట్లయితే, you have some trouble and discouragement. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, నిరుత్సాహం ఉంది. You know, discouragement really tortures our heart and mind. నిరుత్సాహము ఏం చేస్తుందంటే మన మనసుల్ని, హృదయాల్ని కాల్చివేస్తుంది, Even body also. మన శరీరాన్ని కూడా. If you are in discouragement now, you can see the change of body language also. మన నిరుత్సాహంలో ఉన్నట్లయితే మన శరీర కదలికలు కూడా మారుతూ ఉంటాయి. You will have unrest. నీకు అవిశ్రాంతి ఉంటుంది. The moment you open your mouth, speak, you will have unrestful words. నువ్వు మాట్లాడటం, నీ మాటల్లో కూడా ఆ విశ్రాంతి మాటలే వస్తాయి. And good example is husband and wife. భార్యాభర్తలే ఒక ఉదాహరణ మనం చూస్తాం. There you can easily find out who has really have discouragement, unrest. కాబట్టి మనం చూస్తేనే చెప్పొచ్చు ఎవరో అవిశ్రాంతిలో ఉన్నారు. So those things really helps us to come to closer to God. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం దేవునికి దగ్గర అవటానికి ఇంకా సహాయం చేస్తుంటాయి. Lord, I thank you very much. This situation is there in my heart. Lord, I thank you when I can come little bit higher level. ఓ దేవా, మరి ఈ పరిస్థితి నాకు వచ్చింది, అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మీ దగ్గరికి వచ్చి ఇంకా నేను ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. See here what Apostle Paul is saying. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు If చూడండి. you are afflicted, it is for your comfort and salvation. మీరు శ్రమ పడిన ఎడ్ల అది మీకు ఆదరణ గురించి, మీ రక్షణ గురించే. You take this verse and show to some unbeliever. మీరు ఇది చూపించి ఒక అవిశ్వాసికి చెప్పినట్లయితే, Are you in trouble, some trouble? మీరు ఏదైనా ఒక ఇబ్బందిలో ఉన్నారా, And say this is for comfort and salvation. ఇది మీ ఆదరణ గురించి, రక్షణ గురించి అని చెప్పండి. And they will say, what is our talking? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? But in Christian case, if you say this one, it is for comfort and salvation, you are willing to accept that. కానీ ఒక క్రైస్తవునికి నువ్వు నిన్ను ఆదరించడానికి ఇది వచ్చింది, నీ రక్షణ నిమిత్తం ఇది వచ్చిందంటే అతను తీసుకుంటాడు. And if you are comforted, ఒక మీరు ఆదరించబడిన ఎడ్ల, it means in the discouragement, in trouble, God has given some comfort to us. నిరుత్సాహంలో, అటువంటి ఇబ్బందుల్లో దేవుడు మిమ్మల్ని ఆదరించిన ఎడ్ల, That tells that God is very close to you. అదేం తెలియజేస్తుందంటే దేవుడు నీకు ఎంత సమీపంగా ఉన్నాడు. I believe with all my heart, whenever a disciple of Jesus goes in the trials and temptation, God is always close to them. నా హృదయం అంతట్లో నేను నమ్మేది ఏంటంటే, ఎప్పుడైతే ప్రభు యొక్క శిష్యులు అటువంటి ఇబ్బందుల్లో, శ్రమల గుండా వెళ్తుంటారు, ప్రభు చాలా దగ్గరగా ఉంటాడు And వాళ్ళతో. it is saying, if you are comforted, it is our comfort which is effective in the patient enduring the same sufferings which you also suffer. కాబట్టి మీరు అట్టి ఆదరణ, మేమైతే ఎటువంటి శ్రమల ద్వారా వెళ్ళి ఎట్టి ఆదరణ పొందామో మేము కూడా మిమ్మల్ని అట్టి ఆదరణతో ఆదరించాలని. There is so much comfort and salvation, endurance and patience God wants to teach us in all situations of our life. కాబట్టి మన జీవితంలోని ప్రతి పరిస్థితుల్లో కూడా అటువంటి సహనాన్ని, ఆదరణని మనకు చూపించాలని దేవుడు I కోరుకుంటున్నాడు. am not saying that, oh, I will get a comfort and salvation from the Lord, discouragement come in my life. No. అంటే నాకేదో ఒక నిరుత్సాహం రాగానే వెంటనే ఆదరణ వస్తుంది, రక్షణ వస్తుందని కాదు. And I'll feel that is better for me. అది నాకు మంచిదని అనుకోవటం కాదు. No, that is not talking. If you are afflicted means somebody has given some trouble to us. ఒకవేళ మనల్ని ఎవరైనా శ్రమ పెడితే, It is not I invited trouble in my life. ఏదో నాకు నేను శ్రమ కొని తెచ్చుకోవటం కాదు. Because when I am walking the Lord, the situation comes in our life, can lead me into discouragement. ఒకవేళ నేను ప్రభువులో నడుస్తున్నప్పుడు ఒక పరిస్థితిని బట్టి నేను నిరుత్సాహంలోకి వెళ్ళొచ్చు. And such situation God can really change to comfort and salvation. అలాంటి పరిస్థితిని దేవుడు ఆదరణగా, రక్షణగా మార్చగలడు. In the same way, anybody going same situation, you can comfort them also. అలాంటి పరిస్థితుల్లో ఇంకో ఎవరన్నా వెళ్తుంటే వారిని మనం ఆదరించవచ్చు. See verse 3. 3వ వచనం. Blessed be the God and Father of Lord Jesus Christ, Father of mercies and God of all comfort. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. Verse 4, who comforts us in all our afflictions, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఎట్టి శ్రమల్లో ఉన్నవారు, so that we will be able to comfort those who are in the same affliction. ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆయన ఆదరించుటకు శక్తి గలవారు. Because in the same way you are received the comfort also in our life. ఎందుకంటే నీవు కూడా అటువంటి ఆదరణ దేవుని దగ్గర నుంచి పొందుతున్నావు. When a person is discouraged, what happened to you? Okay, encourage him how God has dealt with you. ఒక వ్యక్తి నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఏం చేయాలి? దేవుడు మనతో ఏ విధంగా వ్యవహరించాడో అది చెప్పాలి. And God can encourage that brothers and sisters in Christ. అప్పుడు క్రీస్తులో ఆ సహోదరుడికి, సహోదరికి కూడా దేవుడు ఆదరణ ఇవ్వగలడు. We all know that discouragement is not from God. నిరుత్సాహం అనేది దేవుని దగ్గర నుంచి రాదని మనందరికీ తెలుసు. It is from devil. అపవాది నుంచే వస్తుంది. So as long as we are in this world, మనము ఈ లోకంలో ఉన్నంత వరకు
will always have a problems, మనకి సమస్యలు ఉంటాయి, discouragements, నిరుత్సాహం ఉంటుంది, trials, శ్రమలు ఉంటాయి, temptations. శోధనలు ఉంటాయి. People come across and people don't like us. మనల్ని ఇష్టపడని వారు మనకి తగులుతారు. These are common. You have to expect it. ఇవన్నీ సర్వసాధారణం, ఇవన్నీ మనం ఆశించాలి If కూడా. you are a disciple of Jesus Christ, నీవు ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అయితే, the moment you know in the office you are a Christian, people will speak differently to you. నువ్వు క్రైస్తవుడు అని తెలిసిన వెంటనే మీ ఆఫీసులో నీ గురించి వేరుగా మాట్లాడతారు. Immediately you can sense that spirit, they really don't like me. నిన్ను వాళ్ళు ఇష్టపడట్లేదని కూడా నీకు తెలుస్తుంది. You have to accept that one. దాన్ని నువ్వు అంగీకరించాలి. Jesus was in the earth, people are also hated him like that. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన కూడా ద్వేషించబడ్డాడు. And Pharisees and Sadducees, religious people will hate you. పరిసయ్యులు, సద్దూకయ్యులు నిన్ను ఎంతగానో ద్వేషిస్తారు. Even some of the religious Christians can also hate you. కొంతమంది మత సంబంధమైన క్రైస్తవులు నిన్ను ద్వేషిస్తారు. Because you are taking a stand in Christ. ఎందుకంటే నువ్వు క్రీస్తు కోసం నిలబడుతున్నావు. So for example, in the office 10 Christians are there. ఒక ఆఫీసులో 10 మంది క్రైస్తవులు ఉంటే And 9 are half-hearted Christians. ఆ 9 మంది అర్ధ హృదయంతో వెంబడించే వాళ్ళు ఉన్నారు. And you are the man who is really taking stand for Christ. నీవు క్రీస్తు కోసం పూర్ణ హృదయంతో నిలబడుతున్నావు. Not in bigger things, but little things. ఏ పెద్ద పెద్ద విషయాలు అయ్యుండకపోవచ్చు, చిన్న విషయాల్లో. And the moment you take a stand, all other Christians who are religious get angry. ఎప్పుడైతే నువ్వు వాటి కోసం నిలబడతావో మిగిలిన మత సంబంధమైన క్రైస్తవులందరూ కోపం వస్తుంది. And what is there if you compromise a little thing like that? ఏంటి చిన్నదేగా చేస్తే ఏమవుతుంది? And you are only a Christian, I am also Christian. నువ్వే క్రైస్తవుడివా, మేము కాదా? No, such situations can really happen. సో అలాంటివన్నీ జరుగుతాయి. You are willing to accept it, you are willing to face that one. నీవు దాన్ని అంగీకరించడానికి సిద్ధపడాలి. It's very important, my brothers and sisters. You will face the situations more in days to come. కాబట్టి రానున్న దినాల్లో ఇంకా చాలా పరిస్థితులు గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. So it is no point to always live in discouragement. కాబట్టి ఎప్పుడు నిరుత్సాహంలోనే జీవించడంలో అర్థం లేదు. I will take one example in the life of Peter. పేతురు జీవితాన్ని మనం చూద్దాం. Recently I really encouraged by the life of Peter. పేతురు జీవితాన్ని నేను చూసినప్పుడు నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. So I want to turn to Gospel of John. యోహాను సువార్త. Gospel of John chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయం. Here it says verse 1. 1వ వచనం. After these things Jesus manifested himself again to disciples at the Sea of Tiberias. అటు తర్వాత యేసు తిబెరియు సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. He manifested himself in this way. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా. And verse 2, Simon Peter, Thomas called Didymus, Nathanael, Cana, some of the disciples, or 2 other disciples were together. సీమోను పేతురును, దిద్దుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును. And verse 3, Simon Peter said to them, I am going for fishing. అప్పుడు పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. And they said to him, we will also come with you. వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. I thought about this verse. ఈ వచనం గురించి నేను చాలాసార్లు ఆలోచించాను. No, if you read chapter 20, 20వ అధ్యాయం మనం చదివితే already Jesus Christ after resurrection appeared 2 times to all the disciples. యేసు ప్రభు అప్పటికే పునరుద్ధరణ అయిన తర్వాత 2 సార్లు శిష్యులందరికీ కనిపించారు. Verse 19 says, chapter 20 verse 19 says that. 20వ అధ్యాయం 19వ వచనం. And also later on when verse 24 says, when Thomas is not, again Jesus came there. 24వ వచనంలో మరలా తోమా లేనప్పుడు ఆయన మరలా వచ్చాడు. There also Peter is there. అక్కడ కూడా పేతురు ఉన్నాడు. So Peter, what happened to really Peter there? మరి పేతురుకి ఏమైంది? There is no discussion with the, I don't know whether Jesus Christ has discussed with the Peter or not, I don't know. పేతురుతో ఆయన మరి వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు, మనకు తెలియదు. By that time Peter has denied Jesus Christ 3 times and he completely repented. అప్పటికే పేతురు 3 సార్లు ప్రభువుని ఎరగనని బొంకాడు. తర్వాత ఆయన మారుమనసు పొందాడు. And after that he has Jesus met Peter 2 times. ఆ తర్వాత పేతురుని ప్రభు 2 సార్లు కలిశారు. I used to imagine in my mind. నేను ఒకసారి ఈ విధంగా ఆలోచిస్తున్నాను. And Lord is there in the group there. అక్కడ ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. Maybe Peter standing on corner. పేతురు ఎక్కడో మూలన పక్కన నిలబడి ఉంటాడు. Maybe he's bowing his head. తల దించుకొని ఉండొచ్చు. He may not have a courage to look to Jesus Christ. అసలు యేసు ప్రభు ముఖం చూడటానికి కూడా ధైర్యం సరిపోయి ఉండకపోవచ్చు. Because he was denied Christ 3 times. ఎందుకంటే నేను ఎరుగునా అని 3 సార్లు ఆయన బొంకాడు. You may be thinking in my mind whether Jesus Christ will accept me or not. అసలు యేసుక్రీస్తు ప్రభు నన్ను అంగీకరిస్తాడో లేదో. So I don't know how to approach Jesus Christ in this situation. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను అసలు ప్రభువుని ఎలా ఎదుర్కోవాలి? He ought maybe slowly leading to condemnation in his heart. కాబట్టి తన హృదయంలో తాను శిక్షా విధిలోనికి తెచ్చుకుంటూ ఉన్నాడు. Why Jesus Christ has not spoken to me? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నాతో మాట్లాడలేదు? So in all these thoughts he was thinking in his mind.
సో ఈ విధంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. And this is the third time he has appeared to them. మూడోసారి ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. And Peter said, and there is no hope, even Jesus Christ also resurrected and he has not spoken to me or said something to me. It's better to go back to the old life. ప్రభు పునరుద్ధరణ అయ్యాడు, అయినా కానీ నాకు నిరీక్షణ లేదు, ఇంకా పాత జీవితానికి వెళ్ళిపోతేనే మంచిది So అనుకున్నాను. he decided, I'll go fishing now, మరి వెళ్ళి చేపలు పడతాను which అనుకున్నాడు. started beginning of his life. తన జీవితంలో ఏదైతే మొట్టమొదటిలో చేశాడు అదే. Maybe all the disciples also felt the same way. శిష్యులందరూ కూడా అలానే అనుకున్నారు. Yeah, maybe they are in so much in discouragement. వాళ్ళు ఎంతో నిరుత్సాహంలో ఉన్నారు. Even Jesus Christ has resurrected, better to go fishing. యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత కూడా వాళ్ళు చేపలు పట్టడానికే వెళ్ళారు. There is no direction for our life. మన జీవితానికి ఒక మార్గం లేదు. And only the life is ahead for me, go back to old type of living, go for fishing. ఇంకా నా ముందున్నదంతా ఒకటే, నా పాత జీవితం చేపలు పట్టుకోవటానికి వెళ్తున్నాను. So they all decided to go for fishing. వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకోవటానికి వెళ్ళారు. They went there. అక్కడికి వెళ్ళారు. Remember, it is not according to God's will. అది దేవుని చిత్తం కాదు, మీకు తెలుసు. They don't know how to find the will of God, whether to go fishing or some other way, you don't know, but they decided to go for fishing. అసలు వాళ్ళు దేవుని చిత్తం కనుక్కుండే పరిస్థితిలో లేరు, కనుక్కోవాలనే వాళ్ళు లేరు. I learned one lesson from this. దాని నుంచి నేను ఒక పాఠం నేర్చుకున్నాను. The moment you live in discouragement, you will do on your own will. నీవు నిరుత్సాహంలో ఉన్నప్పుడు నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటానికే చూస్తూ ఉంటావు. If you are not able to come to Christ with full confidence in Him, surrendered your will, if you don't do that one, if you live in discouragement, you are always leads to go on your own will. మనం పూర్ణ ధైర్యంతో ప్రభు దగ్గరికి రాకుండా, మన చిత్తాన్ని ఆయనకి సమర్పించుకోకుండా, మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటాం. You lose discouragement, you lose patience also. అప్పుడు మనకి నిరుత్సాహం వస్తుంది, తర్వాత సహనాన్ని కోల్పోతాం. You don't want to wait for anything which Lord has wanted to do. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో దేనికోసం మనం వేచి ఉండం. And they went fishing and whole night they tried full their own strength. They did nothing, they caught nothing. వెళ్ళి చేపలు పట్టుకోవటానికి రాత్రి అంతా ప్రయాసపడుతున్నారు, చివరికి ఏమీ దొరకలేదు వాళ్ళకు. And suddenly Jesus came. అప్పుడు అకస్మాత్తుగా ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. Oh, very interesting. ఇది ఎంతో ఆసక్తికరమైనది. All these disciples are struggling on their own strength and catching fishing. Jesus came. ఈ శిష్యులందరూ కూడా తమ సొంత బలంతో చేపలు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. Okay, let them try. సరే, వారిని ప్రయత్నించి చూద్దాం. You know, sometimes whenever you go discouragement, no, you want to somebody come immediately to lift us up. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, మన నిరుత్సాహం ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి వెంటనే మనం లేవనెత్తాలనుకుంటాం. Somebody, you look for even some human help also sometimes. కొన్నిసార్లు మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం, ఎవరు ఉన్నారని. Sometimes we'll call some brother, oh, tell this one, he can say something to me. కొన్నిసార్లు ఒక సహోదరుడికి ఫోన్ చేసి వెంటనే ఆయన ఏదో ఒకటి మనం ప్రోత్సహించాలని ఆశిస్తాం. They all try different ways like that. మనం రకరకాలుగా మనం ఆ విధంగా వెళ్తూ ఉంటాం. Lord is watching, oh, I know when to visit you. అప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు, నాకు తెలుసు నీ దగ్గరికి నేను ఎప్పుడు రావాలో. God's time is very perfect to visit his people. కాబట్టి దేవుడు తన ప్రజల దగ్గరికి వచ్చే సమయం ఎంతో పరిపూర్ణమైన సమయం అది. And he came there. వచ్చారు ప్రభు. He watched the whole night. రాత్రి అంతా కూడా చూస్తూ ఉన్నాడు. What effort they lost, these disciples. చూసినట్లయితే ఒక్క రాత్రి ఎంత శ్రమ పడ్డారు వాళ్ళు. They couldn't catch a single fish. వాళ్ళు ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయారు. God wants to always to come to end of our life. కాబట్టి మన జీవితంలో చివరికి రావాలని దేవుడు చూస్తున్నాడు. Will come and say, Lord, I tried. ప్రభు, నేను ఎంతో ప్రయత్నించాను, It is not happening with me. నాతో ఏం కావట్లేదు. Lord is there. కానీ ప్రభు ఉన్నాడు అక్కడ. Did you imagine they could not even realize when Lord is standing there? అసలు ప్రభు అక్కడ ఉంటే వాళ్ళు ఉన్నాడని కూడా తెలియట్లేదు వాళ్ళకి. No, discouragement can do that. నిరుత్సాహం అలాంటి పని చేస్తుంది. Somewhere discouragement, now you open the Bible and read, you'll never discover whether Lord is speaking to us. నిరుత్సాహంలో ఉన్నప్పుడు నువ్వు బైబిల్ చదివినా, నీతో దేవుడు మాట్లాడినా నీకు ఏం అర్థం అవ్వదు. Nothing goes in our mind, nothing goes in our heart. మన హృదయాల్లోనికి ఏం వెళ్ళదు, మన మనసుల్లోకి ఏం వెళ్ళదు. Such is the way of life of discouragement. నిరుత్సాహంతో కూడిన జీవితం ఆ విధంగా ఉంటుంది. It's very dangerous to live like that one. ఆ విధంగా మనం జీవిస్తూ ఉండటం ఎంత ప్రమాదకరం. We are the disciples should have never have such type of attitude. ఒక శిష్యునిగా అటువంటి వైఖరిని మనం ఎప్పుడూ కలిగి ఉండకూడదు. Should always have a willing heart. Lord, I'll come to you whether you speak it or not. I know you are there with me. ఓ దేవా, నీవు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మీ వద్దకు వస్తూ ఉన్నాను, మీరు నాతో ఉంటారని నాకు తెలుసు ప్రభువా. Then one disciple has recognized. అప్పుడు ఒక శిష్యుడు గుర్తుపట్టాడు. He had such a sensitiveness to recognize in that situation. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన కనుగొనగలిగిన స్పర్శను అతను కలిగి ఉన్నాడు. This is John.
యోహాను He said to the Peter, పేతురుతో యోహాను ఈ విధంగా చెప్పాడు. you see that one, he could able to point out Peter. పేతురుకే చెప్పాడు చూడండి. Why he has not told other disciples, so Lord is there here? మరి మిగిలిన శిష్యులతో ఎందుకు చెప్పలేదు ఇక్కడ ప్రభు ఉన్నాడని? John knows the Peter's heart. పేతురు హృదయంలో ఏం జరుగుతుందో యోహానికి తెలుసు. Maybe Lord has appeared 2 times. What Peter is really doing, John is observing that one maybe. ప్రభువు 2 సార్లు ప్రత్యక్షమైనప్పుడు అసలు పేతురు ఏం చేస్తున్నాడో కూడా యోహాను చూడగలిగాడు. He may be hanging his head and John might have seen that. తల దించుకొని అక్కడ నిలబడి ఉండుంటాడు. అప్పుడు దాన్ని యోహాను He చూశాడు. could able to tell to my dear brother Peter that is the Jesus Lord. అప్పుడు వెళ్ళి పేతురు మన దగ్గర ఉన్నది మన ప్రభువు. What a heart John had in his heart నిజంగా యోహాను ఎటువంటి హృదయం కలిగి ఉన్నాడు కదా. to point out Lord is there. అక్కడ ప్రభు ఉన్నాడు అని చూపించగలిగాడు. You see that one, that is a fellowship between John and Peter in that situation. ఇక్కడ యోహాను పేతురుల మధ్య సహవాసాన్ని మనం చూడగలం. Yeah, I'm not saying nothing wrong to go to, if you are discouraged to go brother. Lord, he can point out to Jesus Christ. No, Lord is there in the situation. మనం నిరుత్సాహం ఉన్నప్పుడు ఒక సహోదరుని దగ్గరికి వెళ్ళటం తప్పని నేను చెప్పట్లేదు. అతను ప్రభువుని చూపించగలడు. That is exactly with John told to Peter, Lord is there. అక్కడ యోహాను ఖచ్చితంగా పేతురుకి అదే చెప్పాడు, ఇక్కడ ప్రభు ఉన్నాడు. And immediately he jumped out, and later on Lord told him that you cast your nest other side. They got so much fishing. ఆ తర్వాత అక్కడ వెంటనే పేతురు వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట సముద్రంలో వేసి దూకాడు. తర్వాత వల వేసినప్పుడు ఎన్నో చేపలు వాళ్ళకి దొరికాయి. You see how God has really encouraged disciples like that. కాబట్టి ప్రభు శిష్యుల్ని ఏ విధంగా ప్రోత్సహించాడో మనం Even though they went on their own will to do something, God has granted the same request which they wanted. కాబట్టి వాళ్ళు సొంత చిత్తంతో అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు అనుకున్నదే దేవుడు చేశాడు. What for they went? They went for fishing. వాళ్ళు చేపలు పట్టుకోవడానికే వెళ్ళారు. They tried they couldn't, but God has granted the same request as encouragement for them. కాబట్టి వాళ్ళ సొంత శక్తి ఏమీ చేయలేకపోయినా కానీ దేవుడు వాళ్ళు అనుకున్నదే చేశాడు. Yeah, sometimes in our own life, if you go in discouragement for something grants us our request. కొన్నిసార్లు మనం నిరుత్సాహంలో ఉండి ఏదో చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని మనకి విజయం ఇవ్వచ్చు. అందులో Maybe for example, God's maybe you want to ask Lord something for me, but He'll leave it to encourage you. కాబట్టి ఏదైనా చేయమని మనం ప్రభువుని అడిగినప్పుడు దేవుడు చేస్తాడు మనం In the ప్రోత్సహిస్తాడు. same way, they went for fishing. God has granted the fish for them. కాబట్టి వాళ్ళు చేపలు పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అదే ఇచ్చాడు But it ప్రభు. may not happen always like that. కానీ ప్రతిసారి ఆ విధంగా If జరగకపోవచ్చు. everything happening like that, we are simply taking the advantage of Jesus Christ. ప్రతిసారి అలానే జరిగితే మనం అన్ని అలాంటివే చేస్తాం. But in the same way, God has granted as encouragement them, put other side, listen to my voice in that situation. కాబట్టి ఆ పరిస్థితిలో నా మాట విను, వల అటువైపు వేయండి అని చెప్పాడు. And that is very important, my brothers and sisters, to come out of the discouragements, how Lord really brought him out. కాబట్టి అటువంటి నిరుత్సాహంలోంచి ప్రభు ఏ విధంగా వారిని బయటకు తీసుకొచ్చాడో తెలుసుకోవటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. Should have a heart of hearing in all situations of our life. ప్రతి పరిస్థితిలో కూడా మనం ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగే హృదయాన్ని కలిగి ఉండాలి. The moment you hear the voice of the Lord, you can come out of the situation. కాబట్టి ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరాన్ని వింటామో మనం ఆ పరిస్థితిలోంచి బయటపడతాం. And later on, we can come to verse 15. ఆ తర్వాత 15వ Then he had a now discussion with Peter. వాళ్ళు భోజనం చేసిన తర్వాత అప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారు. They are so tired. వాళ్ళు ఎంత అలసిపోయారు. There is no strength in them. వారిలో ఎటువంటి బలం లేదు. And Jesus Christ came with a loving heart and cooked food for them. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ప్రేమతో వచ్చి వారికి భోజనం చేసి పెట్టాడు. And they don't have any dare to ask, who are you? నీవెవరు అని అడిగే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. They know He is the Lord. ఆయన ప్రభు అని వాళ్ళకి తెలుసు. And he asked the fish, we have anything to eat? They cooked the breakfast and gave it to them. కాబట్టి మీ యొద్ద తినుటకు ఏమైనా ఉందా అని చెప్పి ఆయన తీసుకొని ఆయన వండి పెట్టారు. No preaching. ఇక్కడ బోధ ఏమీ లేదు. Lot of people preach so much to the discouraging people. సో నిరుత్సాహంలో ఉన్న వారికి వెళ్ళి అనేక బోధలు మనం చేస్తూ ఉంటాం. To discouraging people, put a hand, pray for them, encourage them. కాబట్టి నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసి వాళ్ళని ప్రోత్సహించాలి. No preaching. వారికి బోధలు అవసరం లేదు. He never uttered a single word till he uttered a word to Peter. Earlier he told that to put a net on the other side. మీరు వల అటు వేయండి అని చెప్పిన తర్వాత చాలా సేపటిదాకా ప్రభు మాట్లాడిన మాటే లేదు అందులో. And later on he told, if you have fish is there, bring the fish, and he cooked food for them. Those are only 2 words he spoke. తర్వాత తినటానికి ఏమైనా ఉందా అని అడిగారు, అదొక మాట. And third word he said, come and have a breakfast. వెళ్ళి భోజనం చేద్దాం రండి అని 3వ మాట మాట్లాడారు. Food is ready, nobody is inviting. Jesus Christ himself invited, come have a breakfast. కాబట్టి అక్కడ తినటానికి ఆహారం ఉంది కానీ ఎవరు పిలవట్లేదు, ప్రభువే పిలిచారు తిందాం రండి అని. They have a fellowship in one direction.
కాబట్టి వాళ్ళు ఒక్క విధంలోనే వాళ్ళు సహవాసం కలిగి Now Lord has decided, now I want to set right Peter in his life. కాబట్టి ఇప్పుడు పేతురుని నేను జీవితంలో సరిగా ఉంచాలి. And verse 15, when they finished the breakfast, వాళ్ళు భోజనం చేసిన తర్వాత even in between also breakfast, he never spoken to them. భోజనం చేసేటప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు వాళ్ళతో. Lord is so patient. ప్రభు ఎంత సహనం కలిగి He ఉన్నాడు. knows how to deal with the discouraged people. కాబట్టి నిరుత్సాహంలో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆయన సంధించాలో ఆయనకు తెలుసు. And when they finished the breakfast, and he said to Simon Peter, son of John, do you love me more than this? అప్పుడు ఆయన తర్వాత యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? Peter may be having some problem in his life. పేతురు తన జీవితంలో ఏదో సమస్యలు ఉండొచ్చు. Maybe walking with by sight. ఏదో ఆయన చూసే దృశ్యమైన వాటిని చూసి ఆయన నడుస్తున్నాడు. You know, when the first time Peter said, I am a sinner, depart from me, at the time also Peter saw the miracle of the fish. మీకు తెలుసా, నేను పాపిని, నా యొద్ద నుంచి వెళ్ళిపో అని పేతురు ప్రభుతో అన్నప్పుడు అప్పుడు కూడా ఒక అద్భుతం జరిగింది చేపలు పట్టుకునే విషయం. Before that we will never see Peter is confessing like that. అంతకు ముందాక మనకు తెలియదు పేతురు ఆ విధంగా ఒప్పుకున్నాడు. The moment he saw the miracle, he confessed that one, depart from me, sinner. He said that. ఎప్పుడైతే అద్భుతం జరిగిందో అప్పుడు, ఓ ప్రభువా, నేను పాపాత్ముడు, నా యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోమన్నాడు. Again same thing he's saying when they asked, do you love more than this thing, this fish you can more than love me? అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ చేపల కంటే వీటికంటే వాటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? Because Peter loved, I am going for fishing, that is a better job to do. ఎందుకంటే నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నానని పేతురు వచ్చేసాడు, అది Maybe he బాగుంది. loved that one after that. ఆ తర్వాత దాన్నే ప్రేమించుండొచ్చు. The only that is left in my life, go for fishing, that's all. ఇంకా నాకు మిగిలిందల్లా చేపలు పట్టుకోవటమే అనుకున్నాడు. And Jesus put a question, do you love me more than this? మరి అప్పుడు యేసు ప్రభు అడిగాడు, వీటన్నిటికంటే నీవు నన్ను And ప్రేమిస్తున్నావా? he said to him, yes Lord, I know that I love you. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And Jesus said to him, tend my lambs. అప్పుడు నా గొర్రె పిల్లల మేపు. And he said to him again, second time, Simon, son of, do you love me? యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా? Yes Lord, you know that I love you. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువు. Then he shepherd my sheep. ఆయన నా గొర్రెలను కాయుము. Again third time. మూడోది. And this time Peter grieved in his heart. అప్పుడు మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి. Grieved, you know, if you ask so many questions, you will grieve in our heart. అనేక సార్లు వెళ్తే మనం వ్యసన పడతాం, దుఃఖపడతాం. And he said to him, Lord, ప్రభువా, you know all things. ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు. What a word he has confessed. చూడండి ఎంత గొప్ప మాట అన్నాడు పేతురు. You know I love you. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. You know all things, Lord. నీకు తెలుసు ప్రభువా అని. You know my heart. నా హృదయం ఏంటో నీకు You తెలుసు. know my mind. నా మనసు ఏంటో నీకు తెలుసు. You know my weaknesses. నా బలహీనతలు నీకు తెలుసు. You know my trials which I go through. నేను ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నానో మీకు తెలుసు. You know which trials which I had for me. ప్రభువా, నా ఎదుట ఏమేమి ఉన్నాయో కూడా మీకు తెలుసు. You know also what mess up I will do in later also. తర్వాత నేను ఎన్ని తప్పులు చేస్తానో కూడా మీకు తెలుసు. You know also, Lord, and maybe so many times I may fall also. You know that one. ఎన్నిసార్లు పడిపోతానో కూడా నీకు తెలుసు. You know, Lord. ప్రభువా, నీకు అన్నీ తెలుసు. You know all things. నీకు అన్నీ తెలుసు Still ప్రభువా. I love you. అయినా కానీ నేను ప్రేమిస్తున్నాను. That is the where Jesus brought a Peter to say, Lord, you know all things. నీకు అన్నీ తెలుసు ప్రభువా అనే స్థితికి తీసుకొచ్చాడు. Anything happen in our life, it should not surprise us. కాబట్టి మన జీవితంలో జరిగే వాటిని ఏదో చూసి మనం ఆశ్చర్యపడాల్సిన We అవసరం will surprise because we don't know why it is happening. మనం ఆశ్చర్యపడతాం, ఎందుకు జరిగిందో మనకు తెలియదు. But it is not a surprise for the Lord. కానీ దేవునికి అదేం పెద్ద ఆశ్చర్యమేం కాదు. You have to come to such level of rest. అటువంటి విశ్రాంతిలోకి మనం రావాలి. And God has really taken out Peter from the discouragement. కాబట్టి ఆ నిరుత్సాహంలోంచి పేతురుని బయటికి తీసుకొచ్చాడు. He has taken out the condemnation ఆ శిక్షా విధిలోంచి బయటికి తీసుకొచ్చాడు. and put him in right track to be first apostle to preach the gospel of Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త చెప్పడానికి మొట్టమొదట అపోస్తలుగా ఒక ఆధిక్యతని పేతురుకి ఇచ్చాడు. Lastly, I want to show one verse in 1 John యోహాను రాసిన మొదటి పత్రిక chapter 3. 3. Here John also writing the same thing, chapter 3 verse 20. మొదటి యోహాను 3:20. In whatever heart condemns us. కాబట్టి మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తుంది. Yeah, sometimes because of situations will come under condemnation. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కూడా మనం శిక్షా విధిలోకి తెచ్చుకుంటాం. Because John is writing to his own people. కాబట్టి యోహాను తన ప్రజలకు రాస్తూ ఉన్నాడు. For God is greater than our heart. కాబట్టి ప్రభువు మన హృదయం కంటే అధికుడు. And same word, knows all things.
ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. See what Peter said, Lord, you know all things. పేతురు ఏం చెప్పాడు? ప్రభువా నీకు సమస్తము తెలుసు. Here also John is saying, Lord, you know all the things. సమస్తమును ఎరిగొన్న దేవుడు అని చెప్తున్నాడు. That is the confidence to us. Lord, my heart condemns him, that you know this one, it is going to happen. ఓ ప్రభువా నా హృదయం దోషారోపణ చేస్తుంది, అయితే నా హృదయం కంటే నీవు అధికుడివి, నీకు And తెలుసు. verse 21 says, Beloved, if your heart does not condemn us, you have confidence before God. ప్రియులారా, మన ఉదయం మన యందు దోషారోపణ చేయనేట్ల దేవుని ఎదుట ధైర్యం కలవారగుదుము. So we have to come out of the condemnation, discouragement in our life. కాబట్టి మన జీవితంలో ఆ నిరుత్సాహం నుంచి, ఆ శిక్షా విధి నుంచి, దోషారోపణ నుంచి బయటికి రావాలి. Many young people and Christians and families are going discouragements. అనేక మంది యవనస్తులు, కుటుంబాలు, అనేక మంది క్రైస్తవులు కూడా దీని ద్వారా వెళ్తూ ఉంటారు. But that is not God's will for us. కానీ అది మనకు ఎడలు దేవుని చిత్తం కాదు. అది We should know how to come to God and Jesus Christ to come out of discouragements. కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి ఆ నిరుత్సాహం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. Today if you are hearing the God's voice, నీవు ఈరోజు దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నట్లయితే, you are reading the scriptures, నీవు లేఖనాలను చదువుతూ ఉన్నట్లయితే, pray, Lord, I want to come out of all the discouragements in my life. ఓ ప్రభా నా జీవితంలోంచి సమస్తమైన నిరుత్సాహం నుంచి నేను బయటికి You are రావాలనుకుంటున్నాను. the God of God, all encouragement. ఓ ప్రభా ఎల్లప్పుడూ ప్రోత్సహించే దేవుడు ప్రభా మీరు. See that how Peter never invited to come, Lord, you come and lift me up. ఓ ప్రభా నీవు వచ్చి నన్ను ప్రోత్సహించు అని పేతురు ఏం అడగలేదు. Lord himself has taken initiative. ప్రభువే తనంతట తానే అనుకొని వచ్చాడు. That brought a great encouragement to me. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తుంది ఇది. If any situations goes wrong, Lord himself is coming and encouraging me. ఎటువంటి పరిస్థితి అటు ఇటు అయినా కానీ ప్రభువే నా దగ్గరికి వచ్చి నన్ను We ప్రోత్సహిస్తున్నాడు. can see in the Peter's life like that. పేతురు జీవితంలో అదే చూడగలం We మనం. can see in the Elijah's life also like that. ఏలియా జీవితంలో అదే చూడగలం. When he was in the Mount Carmel, later on he has conquered the Mount Carmel and he heard the Jezebel, I want to kill you, he ran away. ఆ కర్మేలు పర్వతం మీద విజయం సాధించిన తర్వాత యెజబెల్ నిన్ను చంపుతానని బెదిరించినప్పుడు ఆయన పారిపోతూ ఉన్నాడు. And he said and prayed, Lord, let me die. ఓ ప్రభా నేను చనిపోయినట్లు అనుమతించన్నాడు. Who came first? ఎవరు వచ్చారు మొట్టమొదట? Lord came. ప్రభువే వచ్చాడు. You can see in the life of Jonah also. యోనా జీవితంలో కూడా మనం అదే చూడగలం. He went to preach the gospel to Nineveh and he went to the top of the mountain see what happens to the city. ఆ నినెవె పట్టణంలోకి సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఆ కొండ మీద కూర్చొని చూడండి ఏం జరుగుతుంది అన్నాడు. And he thinking that all people will, because of God's judgment, all people will die. అంటే దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు ప్రజలందరూ చచ్చిపోతారేమో అనుకున్నాడు. It never happened. కానీ అలా జరగలేదు. He went in discouragement and condemnation. నిరుత్సాహంలోకి వెళ్ళి శిక్షా విధిలోకి Who వెళ్ళి came? ఎవరు వచ్చారు అప్పుడు? Angel came. Encouragement to him. కాబట్టి ఆయన్ని ప్రోత్సహించడానికి దేవుని వైపు నుంచే పరిష్కారం వచ్చింది. If you are feeling Lord is not there, it is our unbelief only. దేవుడు లేడు అని అనుకుంటే అది మన అవిశ్వాసమే. I believe that he is there with us. ఆయన మనతో ఉన్నాడని నేను నమ్ముతున్నాను. Only should have a heart to recognize how John has recognized this is the Lord. కాబట్టి ఈయన ప్రభువు అని యోహాను ఏ విధంగా గుర్తించాడో మనం కూడా అలా గుర్తించే హృదయాన్ని కలిగి ఉండాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, thank you very much for word, Lord. ఓ ప్రభా మీ వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. Thank you very much such examples you have provided in the Bible, Lord. ఓ ప్రభా బైబిల్లో మాకు ముందుంచిన ప్రతి మాదిరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. Thank you very much, Lord, how you really brought the Peter out of discouragement, Lord. ఓ ప్రభా పేతుర్ని మీరు నిరుత్సాహంలోంచి ఏ విధంగా బయటకు తీసుకొచ్చారో దాన్ని బట్టి వందనాలు ప్రభా. What a wonderful solution you have provided to us. ఓ ప్రభా ఇంత గొప్ప పరిష్కారాలు మీరు మాకు ఇచ్చారు కదా. You help us, Lord, to come out of all the discouragements in my life. ఓ ప్రభా మా జీవితంలో ఉన్న ప్రతి నిరుత్సాహం నుంచి బయటపడటానికి సహాయం చేయండి. Lord, we want to worship you in truth and spirit in our life. ఓ ప్రభా ఆత్మతో సత్యంతోను మిమ్మల్ని మేము ఆరాధించాలనుకుంటున్నాం. Yes, Lord, you know all things. ఓ ప్రభా నీవు సమస్తమని ఎరిగిన దేవుడు. Anything happens in our life, you know before the foundation of the world. ఓ ప్రభా మా జీవితంలో ఏది జరిగినా జగత్ పునాది వేయబడక మునిపే అది మీకు తెలుసు ప్రభా. You are coming in confidence because you know all things. ఓ ప్రభా మీరు సమస్తమని ఎరిగిన దేవుడని ధైర్యంతో మీ వద్దకు వస్తున్నాం. Thank you very much, Lord, hearing our prayer. మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.